నేను మీ సురేష్ కాటూరి. వెల్కమ్ టు కాటూరి మీడియా. సో ఈరోజు మెయిన్ ఎడిషన్స్లోని ప్రధాన అంశాలను మనం చర్చించబోతున్నాం. మొట్టమొదటిగా వచ్చేసి ఇది రెగ్యులర్గా మనకి కొన్ని రోజుల నుంచి నడుస్తున్న విషయం. 50% రిజర్వేషన్ల గోడ బద్దలు కొడతాం. చూద్దాం. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ కోసం పోరాడతాం. సో మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది కదా, బీసీలకు 42% యొక్క ఏదైతే రిజర్వేషన్స్ ఉన్నాయో స్థానిక సంస్థల్లో దానికి 42% ఇస్తామని చెప్పేసి ఒక ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చారు. ప్రజెంట్ ఆర్డినెన్స్ గవర్నర్ అసెంట్కి వెళ్ళింది, సంతకం కోసం వెళ్ళింది. సో ఇతను ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఏఐసి సమావేశంలో మాట్లాడుతున్నాడు. రిజర్వేషన్ల గోడ అంటే ఏంటది? ఇంద్రసాహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో క్యాప్ ఉంది కదా 50%, దాన్ని ఆయన గోడగా అభివర్ణిస్తూ ఉన్నాడు. సో బద్దలు కొడతాం. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ కోసం పోరాడతాము. ఓబీసీల సమస్యలపై స్పందనలో కాంగ్రెస్ కొంత వెనకబడింది. ఈ విషయంలో మనమే భాజపాకు అవకాశం ఇచ్చాం. కులగణన ప్రజెంటేషన్ కార్యక్రమంలో రాహుల్ గాంధీ, సర్వే నిర్వహణలో రేవంత్ రెడ్డి, పార్టీ నాయకుల అద్భుతంగా పనిచేశారని కితాబ్. రేవంత్ రెడ్డి కులగణన చేపట్టి ఆయన తన బాధ్యతలను ఎంతో విజయవంతంగా నిర్వర్తించారు. ఇప్పుడు ఈ డేటాను ఉపయోగించుకొని ప్రజల జీవితాలు మార్చడమే ఆయన ముందున్న కర్తవ్యమని లోక్సభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సామాజిక, ఆర్థిక, రాజకీయ కులగణన సర్వే వివరాలు స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీలకు 42% రిజర్వేషన్స్ కల్పిస్తూ బిల్లు తీసుకురావడానికి దారితీసిన పరిస్థితులపై పార్టీ ఎంపీలకు గురువారం ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇక్కడ ఏఐసీ ప్రధాన కార్యాలయం నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాహుల్ మాట్లాడారు. సర్వే వివరాల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళు పాల్గొన్నారు. ఆయన ఏమన్నాడంటే, మా వద్ద 88 కోట్ల పేజీల డేటా ఉంది, ఏం చేస్తాం ఉంచుకొని అక్కడ క్యాప్ పెడుతుంటే, ప్రజల సమ్మతితో సేకరించిందే, అందుకే కులగణన సర్వేని ఎవరు సవాల్ చేయలేరు. ఏఐసీ సదస్సులో సీఎం రేవంత్. తెలంగాణలో నిర్వహించిన కులగణన సర్వే సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 88 కోట్ల పేజీల డేటా ఉంది. ప్రజల వ్యక్తిగత ఆమోదంతో ఇచ్చిన ఈ సమాచారం అంతా పూర్తి వాస్తవాలతో కూడుకున్నది. అందుకే నిబద్ధతపై ఎవరైనా సవాల్ చేయగలుగుతున్నారు. ఈ డేటా ఆధారంగానే ఓబీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ సాధిస్తాం. ప్రత్యేకించి ఈ 42% రిజర్వేషన్స్ సాధించాలంటే ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనేది సపోర్ట్ చేయాలా. సో బీజేపీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేసే అవకాశాలు చాలా తక్కువ. సో బీజేపీ ప్రభుత్వం ఈ బిల్లుని పార్లమెంటులో అంటే లోక్సభలో ఎట్ ద సేమ్ టైం రాజ్యసభలో కూడా ఆమోదించి రాష్ట్రపతికి పంపించి రాష్ట్రపతి ఆమోదం తెలిపితే అప్పుడు జియో కింద వస్తుంది. సో చూద్దాం, మైట్ బి. సో అప్పుడు 74% రిజర్వేషన్స్ అవుతుంది తెలంగాణలో. సో నెక్స్ట్ వచ్చేసి భారతీయులు నియమించుకోవద్దు, భారతీయులను అమెరికాలో నియమించుకోవద్దు, ట్రంప్ ప్రకటన. సో బీ కేర్ఫుల్, ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళే ఎక్కువ ఉంటారు. అమెరికాకు చెందిన టెక్ కంపెనీలు చైనాలో పరిశ్రమ నిర్మించడం, భారతీయ ఉద్యోగులు నియమించుకోకపోవడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం జరిగిన ఏఐ సదస్సులో ఆయన మాట్లాడుతూ, చాలా కాలంగా అమెరికా రాడికల్ గ్లోబలిజాన్ని అనుసరించింది. ఈ కారణంగా చాలా మంది అమెరికన్లకు ద్రోహం జరిగింది. మన దేశంలోని భారీ టెక్ కంపెనీలు చైనాలో తమ సంస్థలు నెలకొల్పుతున్నాయి, భారతీయ ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. ఐర్లాండ్ను అడ్డం పెట్టుకుని కొన్ని తక్కువ లాభాలు చూపుతూ స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి. ఇక్కడ ప్రజల అవకాశాలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నాయి. ఇకపై అన్ని టెక్ కంపెనీలు దేశానికే తొలి ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పేసి ట్రంప్, దురద నోరు ట్రంప్ అంటున్నాడు. ఇక్కడ కాటన్ చూడండి, ఆయనకు సంబంధించిందే. భారతీయులు నియమించుకోవద్దు, టెక్ కంపెనీలకు ట్రంప్ హెచ్చరిక. మీరుండగా తను ఇక్కడ ఉండలేనంటూ వెళ్ళిపోయింది సార్, అది. సో నెక్స్ట్ వార్త కింద మనం చూస్తే, కడదామా వద్దా, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి పలుచోట్ల లబ్ధిదారులు తటాపటాయింపు, మంజూరైనవి 3 లక్షల ఇళ్ళు, పనులు ప్రారంభం కానివి 1,39,000 ఇళ్ళు ఇంకా అట్లానే ఉన్నాయి పెండింగ్లో. పెండింగ్ ఇన్ ద సెన్స్ ఇంకా అసలు పనులు స్టార్ట్ చేయలేదు. ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు పలుచోట్ల పనులు ప్రారంభించడానికి తటాపటాయిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 3.68 లక్షల ఇళ్లను గ్రేటర్ హైదరాబాద్ మినహా ప్రభుత్వం కేటాయించింది. ఇందులో 3.01 లక్షల ఇళ్ల మంజూరు పత్రాలను అందించగా 1.62 లక్షల మంది లబ్ధిదారులు మాత్రమే పనులు ప్రారంభించారు. ముగ్గులు పోసిన వాటిలో కేవలం 41,000 ఇళ్లు మాత్రమే వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి. మంజూరు పత్రాలు అందుకొని పనులు ప్రారంభించిన లబ్ధిదారులు 1.39 లక్షలు మాత్రమే. సో వివిధ కారణాలతో ఇళ్ల నిర్మాణం పనులు ప్రారంభించకపోవడానికి ఆయా లబ్ధిదారులు పలు కారణాలు చెప్తున్నారు. గృహ నిర్మాణ సామాగ్రికి సంబంధించి సిమెంట్, ఐరన్, ఇటుక,
ధరలు సామాన్యుడికి అందుబాటులో ఉండడం లేదు. ప్రభుత్వం ఈ కంపెనీల యాజమాన్యంతో మాట్లాడి తక్కువ ధరకి ఇప్పిస్తామని ప్రకటించినా ఇంతవరకు అది అమలు కాలేదు. నిర్మాణ సామాగ్రి కంపెనీల ప్రతినిధులతో అధికారులు 2-3 సార్లు సమావేశాలు పెట్టిన ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం లేదని ముగించారు, తీసుకోకుండానే. సో ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి ఇల్లు ఎవరికి ఇస్తున్నారు? పేదవాళ్ళకి ఇస్తున్నారు, అవును కదా. ఎవరు బిలో పవర్టీలో ఉన్న వారికి ఇస్తున్నారు. మరి బిలో పవర్టీలో ఉన్నవాడు అసలు నీ దగ్గర డబ్బులు ఏమి లేకుండా సిమెంట్ ఎంత అవుతుంది? బేస్ మట్టం వచ్చేంత వరకు. సో బేస్ మట్టం కట్టడానికి ఎంత అవుతుంది? కంకర చిప్స్ కావాలా, ఇసుక కావాలా, సిమెంట్ కావాలా, తర్వాత టాపీ వాళ్ళకి మనీ ఇవ్వాలా. ఇదంతా ఏడ సమకూర్చుకుంటారు వాళ్ళు? సరే కొద్దిగా గొప్ప సమకూర్చుకున్నా కానీ తక్కువ రేట్లో ఉంటే సమకూర్చుకోగలుగుతారు. ఇప్పుడు అన్నీ ఎట్లా ఉన్నాయి? ఐరన్ కావాలా, ఐరన్ ఎంత ఎక్కువ ఉంది. సో కాబట్టి వీళ్ళు వేరే వేరే కంపెనీలతో టైఅప్ అయినా కానీ వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదు. అందుకే ఇంకా 1,40,000 ఇల్లు అసలు స్టార్ట్ అవ్వాలి. హాఫ్ ఆఫ్ హౌసెస్ అంటే ఆల్మోస్ట్ 50% స్టార్ట్ అవ్వాలి. సో చూడండి, ఇక్కడ తూర్పు నియోజకవర్గం ఇందిరమ్మ ఇళ్ల స్థలాన్ని పరిశీలిస్తున్న అధికారి. నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం కన్సాన్పల్లిలో L1 జాబితాలో 82 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులుగా చేర్చారు. మొదటి విడతలో కమిటీలు మొత్తం 25 ఇళ్లకు ఆమోదం తెలిపాయి. ఇందులో ఇంతవరకు 10 ఇళ్లు మాత్రమే గ్రౌండింగ్ అయ్యాయి. మిగిలిన 15 ఇళ్లు కట్టుకోవడానికి లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. ఇది కారణాలతో కొందరు ఇళ్ల నిర్మాణానికి ఆసక్తి చూపడం లేదని వెంటనే పనులను ప్రారంభించాలని స్థానిక అధికారులు లబ్ధిదారులను కోరుతున్నారు. చూద్దాం, వాళ్ళ దగ్గర డబ్బులు లేకుండా వాళ్ళు ఎట్లా స్టార్ట్ చేస్తారు. చెస్ ప్రపంచ కప్ ఫైనల్లో హంపి గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి మరో గంట సాధించింది. వెరీ గుడ్. ప్రతిష్టాత్మక ఫిడే మహిళా చెస్ ప్రపంచ కప్లో ఈ తెలుగు అమ్మాయి ఫైనల్ దూసుకెళ్లింది. గురువారం సెమీఫైనల్ ట్రై బ్రేక్లో ఆమె 5-3తో చైనా క్రీడాకారిణి లిన్ టింగ్జీని ఓడించింది. టైటిల్ కోసం హంపి భారత్కి చెందిన దివ్య దేశ్ముఖ్తో తలపడడంతో ఈసారి చెస్ ప్రపంచం మన దేశానికి సొంతం కానుంది. వెరీ గుడ్, సూపర్. ఎవరు గెలిచినా మనదే కాబట్టి. సో నెక్స్ట్ వార్త కనుక మనం వస్తే, ఆదాయ వనరులకు ఆధారం ఏంటి? మాజీ ఎన్సీ మురళీధర్రావు ఆస్తులపై ఆరా, కస్టడీలో వివరాలు సేకరిస్తున్న ఏసీబీ యంత్రాంగం. ఇక్కడున్న పెద్ద సమస్య ఏంటంటే వీళ్ళకి అసలు ఈ ప్రభుత్వాలకు ఎవడైతే ఎదురొస్తాడో, ఎవరైతే ప్రాబ్లంగా ఉంటారో వాళ్ళ మీదే పడతారు. అన్ని శాఖల్లో అవినీతి ఉంది, మీకు తెలీదా? ఈవెన్ మీరే పెద్ద పెద్ద అవినీతి పరులుగా ఉంటున్న వాళ్ళు ఉన్నారు మీ పార్టీలలో. ఎంత అవినీతి అంటే అంత అవినీతి. ట్యాక్స్ రూపాలలో వచ్చినాయి అన్నీ కూడా మీ సొంత లాభాలకు వాడుకుంటున్నారు. ఈయన ఒక్కడే కాదు, అన్ని శాఖల్లో ఉన్నారు. చాలా దరిద్రులు, మూర్ఖులు, దుర్మార్గులు, దుష్టులు. ఈ మధ్యతరగతి ఎంప్లాయీల యొక్క ట్యాక్స్ని రక్త రూపంలో తాగుతున్న వాళ్ళు వీళ్ళందరూ. ఎంతో కష్టపడి చిన్నగా ఎంతో కూడబెట్టుకుని అన్నీ కూడా ఈ ట్యాక్స్ రూపాలలో దుబ్బేస్తున్నారు. దుబ్బేసి ఇదిగో ఇట్లా ఈ మూర్ఖుల్ని ఉరిదీయాలి ఇలాంటి వాళ్ళని దొరికితే. మాజీ ఎన్సీ మురళీధరరావు ఆస్తులపై ఆరా, కస్టడీలో వివరాలు సేకరిస్తున్న ఏసీబీ యంత్రాంగం. నీటిపారుదల శాఖ మాజీ ఇంజనీరింగ్ చీఫ్ మురళీధరరావు ఆదాయానికి మించిన ఆస్తుల లెక్క తేల్చే పనిలో ఈయన్ని 5 రోజులు కస్టడీ తీసుకున్నారు. సో 5 రోజుల్లో ఫస్ట్ రోజు విచారించలేదు, 2వ రోజు నుంచి విచారిస్తూ వస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే ఖమ్మానికి చెందిన ఒక ఆయన 2 సార్లు ములాఖత్తులో కలిశారంట. మరి ఆయనకి ఏం సంబంధం ఉందో మరి. సో నెక్స్ట్ వార్త కనుక మనం చూస్తే, భారత్ బ్రిటన్ల మధ్య స్వేచ్ఛ వాణిజ్యం. ఇరు దేశాల మధ్య కుదిరిన FTA ప్రధానుల సమక్షంలో సంతకాలు. 99% భారతీయ ఉత్పత్తులకు తగ్గనున్న సుంకాల భారం. చరిత్రాత్మక రోజుగా పేర్కొన్న మోడీ. 2030 కల్లా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేసుకోవాలని నిర్ణయం. భారత్ బ్రిటన్ సంబంధాల్లో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది. 2 దేశాల మధ్య గురువారం చరిత్రాత్మక స్వేచ్ఛ వాణిజ్యం ఒప్పందం లాంఛనప్రాయంగా కుదిరింది. దీంతో ఇరు దేశాల ఉత్పత్తుల పరస్పర మార్కెట్ ప్రవేశం సులభతరం కానుంది. బ్రిటన్కు భారత ఎగుమతుల్లో 99% ఉత్పత్తులపై సుంకాల భారం తగ్గనుంది. వెరీ గుడ్, అది కూడా మంచి వార్తే. నెక్స్ట్ వార్త మనం చూస్తే, మరింత ఉత్సాహంగా ప్రజాసేవలో పాల్గొంటా, అభిమానుల రుణం తీర్చుకోవాలంటే పుట్టినరోజు వేడుకలో కేటీఆర్, తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్న మాజీ మంత్రి సీఎం రేవంత్ రెడ్డిది సహా పలువురి శుభాకాంక్షలు. పుట్టినరోజు సందర్భంగా కుమారుడు కేటీఆర్ని ఆలింగనం చేసుకున్న బారాస అధినేత. చూశారుగా, వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళు కాపాడుకుంటారు. వాళ్ళ మీద వీళ్ళు కేసులు పెట్టినప్పుడు వీళ్ళు కాపాడుతారు, వీళ్ళ మీద కేసులు పెట్టినప్పుడు వాళ్ళు కాపాడుతారు. మధ్యలో ఎవడయ్యా పుష్పాలంటే సామాన్య ప్రజలు. వాళ్ళు వచ్చి పబ్లిక్ మీటింగ్లో వాళ్ళని వీళ్ళు తిడతారు, వీళ్ళని వాళ్ళని తిడతారు. కానీ వీళ్ళ మీద ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు వీళ్ళకి హెల్ప్ చేస్తారు, వీళ్ళు వాళ్ళకి హెల్ప్ చేస్తారు.
నో వే. ఇదంతా ఒక మర్మ క్రీడ. అట్లా ఉంటాయి వీళ్ళతో, రాజకీయ నాయకులతో. అందుకే యంగ్స్టర్స్ రావాలా, నీతి నిజాయితీ గల యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ రాజకీయాల్లోకి రావాలా. వస్తే భారతదేశం బాగుపడుతుంది.